అడుగేయడానికి ఇక అవకాశమే లేదన్నప్పుడు నడువు అంటాడు దేవుడు. అయ్యో ఎట్లా నడవాలి ప్రభు, దారే లేదు కదా అని అంటే, నువ్వు అడుగేయడం మొదలుపెట్టు, నీ అదృశ్యమైన దారి ఆల్రెడీ నీ కొరకు అక్కడ సిద్ధంగా ఉంది. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. వాళ్ళు పొంగుతున్న సముద్రపు అలలనే చూస్తున్నారు, కానీ నా పిల్లలు ఈ దారిలో 430 సంవత్సరాల తర్వాత వస్తున్నారని చెప్పి ఆ పొంగుతున్న అలలలో ఆల్రెడీ సిద్ధపరిచిన దారి, రహదారి, హైవే, న్యూవే వాళ్ళు చూడలేకపోయినారు. హల్లెలూయా. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నవి. అదృశ్యమైన వాటిని మనం చూసినప్పుడు అద్భుతాలు మనము చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడగలిగితేనే దేవుడు చేసే అద్భుత కార్యాలను మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ 2:9 రాయబడి ఉంటుంది, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. అయినను 10వ వచనంలో రాయబడి ఉంటుంది, వాటన్నిటినీ దేవుడు తన ఆత్మ ద్వారా ప్రత్యక్షపరుస్తున్నాడు. అడుగెట్టేయాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నా జీవితంలో అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకే ఎందుకు ఇవన్నీ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ గుడ్ న్యూస్, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడంటే దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నీ జీవితంలో ఒక విషయం ఆలస్యం చేస్తున్నాడు అనంటే ఆ ఆలస్యం వెనుక ఒక అద్భుతం దాగి ఉన్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒంటరి చేసినాడనంటే గుడ్ న్యూస్, దేవుడు నిన్ను కలుసుకోబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు తన ప్రణాళిక నీతో బయలుపరచబోతున్నాడు. దేవునికి నువ్వు ప్రత్యేకం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.